ఈరోజు వ్లాగ్ మనం ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఆ ట్రిప్లో ఏమేమి సామాన్లు కావాలో మేమేం క్యారీ చేస్తున్నామో అవన్నీ ఈ బ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ బ్లాగ్. చూద్దాం ఎలా వస్తుందో. ఈవెన్ కెమెరా యాంగిల్స్, ఎలా మాట్లాడాలి కెమెరా ముందు, అవన్నీ నెమ్మదిగా వస్తూ ఉంటాయి. కానీ స్టార్ట్ చేయాలి కదా, ఈరోజు స్టార్ట్ చేశాను. అండ్ మీకు ఇవన్నీ చూపించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏమేమి తీసుకెళ్తున్నానో ఏంటో అన్నీ చూద్దాం ఎలా వస్తుందో బ్లాగ్. యా, ఇదనమాట నేను తీసుకెళ్లే సామాన్లన్నీ. ఇవి జస్ట్ మేము తీసుకెళ్ళేవి. మీకు ఇంకా ఎక్కువ ఉపయోగపడవచ్చు ఏమన్నా ట్రిప్కి వెళ్తే, లేదా దీనికన్నా తక్కువే ఉపయోగపడవచ్చు. బట్ ఈ మేము తీసుకెళ్ళేవి ఏంటో చూపిద్దాం అని చెప్పి జస్ట్ చిన్న బ్లాగ్ కింద చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ మెయిన్ థింగ్, బైక్ రైడ్ మేము వెళ్ళేది ఆన్ బైక్ కాబట్టి ఫస్ట్ థింగ్ హెల్మెట్. ఇది కంపల్సరీ ఉండాలి బైక్ ట్రిప్కి వెళ్తున్నాం అంటే. నెక్స్ట్ హెల్మెట్ క్లీన్ చేసుకోవడానికి క్లాత్, సిలికాన్ క్లాత్, ఇది ఒకటి ఉండాలి. నెక్స్ట్ రైడింగ్ బూట్స్, ఇది మస్ట్ అనమాట. బంజీ కార్డ్స్, అవి బండి కట్టుకోవడానికి ఏమన్నా ఉంటే బంజీ కార్డ్స్. ఇంకా రైడింగ్కి వచ్చేసరికి రైడింగ్ గేర్ ఒకటి, జాకెట్, ప్యాంట్. ఓకే, ఇది. ఇప్పుడు ఈ గ్యాస్ క్యాన్స్ కూడా కావాల్సి వస్తుంది మనం వెళ్ళే ట్రిప్కి. నేను వెళ్ళే ట్రిప్ ఏంటంటే చెప్తాను తర్వాత వచ్చే బ్లాగ్స్లో. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నీ మీకు తెలుస్తాయి. ఒక్కొక్కటిగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే కంప్లీట్ దీంట్లోనే చెప్పేసి ఇదేదో ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ లాంటిది ఏం కాదు. జస్ట్ క్యాజువల్గా చేస్తున్నాను, అన్నీ చూపిస్తున్నాను అంతే. సో ట్రిప్ ఏంటో, ఇటు నుంచి ఎలా వెళ్తున్నాం, అసలు బైక్ ట్రిప్ అంటున్నాం ఎలాగ వెళ్తాం అనేది ఇవి నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ అన్నిటిలోనే చూపిస్తాను. నేను క్యారీ చేసేవి ఇవి అనమాట. క్యాప్ ఒకటి, Insta360 Go3 ఒకటి, హెల్మెట్ మౌంట్ ఇది, దానికి సంబంధించిన మౌంట్స్ అన్నీ. ఇదేమో బైక్ మౌంట్, బైక్కి పెట్టుకోవడానికి. ఒక ట్యాంక్ బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తున్నాను. 2 గ్యాస్ క్యాన్లు క్యారీ చేస్తున్నాను 5 లీటర్స్వి. బైక్ చైన్ లూబ్, చైన్ క్లీనర్స్ తీసుకెళ్తున్నాను. హైడ్రా ప్యాక్ ఒకటి, అంటే ఆన్ ద బైకే మనం దిక్కుండా డైరెక్ట్ బైక్లో ఉండి వాటర్ తాగేయచ్చు. ఆన్ ద గోలోనే మనం వాటర్ తాగేయచ్చు. పంచర్ కిట్, ఇది మస్ట్ అనమాట, కంపల్సరీ ఉంచుకోవాలి బైక్ రైడ్స్ వాళ్ళకి. ఇది అందరికీ తెలుస్తుంది, బట్ మేము తీసుకెళ్తున్నాం అని చెప్తున్నాను. బంజీ కార్డ్స్, యాజ్ ఐ సెడ్, బంజీ కార్డ్స్. ఇదేమో రెయిన్ కవర్, ఇది హెల్మెట్ కవర్, ఇది రెయిన్ కోట్ మనకి. అంటే షర్ట్ అండ్ ప్యాంట్ రెండు ఉంటాయి రెయిన్ కవర్స్. ఇది ప్లగ్ బాక్స్ ఒకటి పట్టుకెళ్తున్నాను. ఇది కావాలి గ్యారంటీ, ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ స్టఫ్ అంతా ఒకటే గోలో ఛార్జ్ చేసేయచ్చు మనం. ల్యాప్టాప్ ఒకటి పట్టుకెళ్తున్నాను, అందుకు కంపల్సరీ మనకు ఛార్జింగ్ కావాల్సి వస్తుంది ఫోన్కి, ల్యాప్టాప్కి. ఇప్పుడు గోప్రో ఉంది కదా దానికి, Insta360 ఉంది కదా దానికి. ఇవన్నిటిని కలిపి మనం తీసుకుంటున్నాం. ఇది నార్మల్ 100 రూపాయలు. ఇది ఎక్కడన్నా దొరికితే కాల్స్తే తీసుకెళ్ళచ్చు ఫోటోకి. ఇదొకటి మెయిన్ అనమాట, స్పేర్ కీ కంపల్సరీ కావాలి. ఇవి మన ఇష్టం, ఇది తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు, ఇది ఆప్షనల్. ఇయర్ ప్లగ్స్ ఇవి, అంటే బయట నుంచి గాలి సౌండ్ ఎక్కువ రాకుండా ఇయర్ని ప్రొటెక్ట్ చేసేది. అంటే ఒక రకంగా సేఫ్టీ ఇది తీసుకోవడం, కాకపోతే యువర్ విష్ అనమాట, మనం తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. ఇవన్నీ ఎక్స్టెండర్లు, ఐఫోన్ నుంచి ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవడానికి. ఈ మెమరీ కార్డువి, ఇది ఇది మా అమ్మమ్మది, నా దగ్గర ఉండిపోయింది. పెన్ డ్రైవ్, సిమ్ ఎజెక్టర్, కొన్ని కేసెస్ పట్టుకెళ్తున్నాను, ఇయర్ ఫోన్స్ ఐఫోన్ది. రైడింగ్ గ్లౌజ్ పట్టుకెళ్తున్నాను రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. నా రైడింగ్ జాకెట్ రాయల్ ఎన్ఫీల్డే, గ్లౌజ్ రాయల్ ఎన్ఫీల్డే. ఇంకోటి రైడింగ్ లైనర్స్ ఇవి, అంటే మేము వెళ్ళే చోట కొంచెం చల్లగా ఉంటుంది, అందుకే ఇవి క్యారీ చేస్తున్నాం. ఇవి వచ్చేసి ఈ మస్ట్, ఇంకా ఒక బ్రిక్,
ఇది గ్యారంటీ ఉండాలి. టైప్ బి, టైప్ సి. ఓకే, అలా రెండు తీసుకున్నాను అవి. ఇదేమో ఐఫోన్కి ఉపయోగపడుతుంది అన్నమాట బాగా. లైట్నింగ్ కేబుల్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడేమో ఛార్జింగ్ పెట్టచ్చు, ఇటు సైడ్ సాంగ్స్ కూడా వినొచ్చు. ఇది ఒకటి క్యారీ చేస్తున్నాను. ఇవన్నమాట, ఇవి మెయిన్ స్టఫ్. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికైతే ఇవే ఇంపార్టెంట్ థింగ్స్ మేము క్యారీ చేసేవి. అసలైంది మర్చిపోయాను చూపించడం. ఇది మెయిన్ అనమాట. ఇది బ్యాగ్, మన బండి మీద పెట్టుకొని వెళ్ళిపోయేటట్టు డైరెక్ట్. ఇది నేను బండికి మౌంట్ చేశాక చూపిస్తాను, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. మొత్తం కంప్లీట్ బైక్కి మౌంట్ చేసి ఏం చేస్తున్నాను, ఇవన్నీ ఎక్కడ పెడతాను అన్నది కూడా ఇంకో వ్లాగ్లో మీకు తెలుస్తుంది. ఫస్ట్ వ్లాగ్కి మాత్రం ఇంతే, చిన్న చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత మేము బైక్ మామూలుగా అయితే ట్రాన్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అవన్నీ వచ్చే వ్లాగ్స్లో చెప్తాను, ఏం చేస్తున్నాను, ఏంటి, ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నాను చెప్తాను. మోస్ట్లీ ఈ వీడియోలోనే కింద పెట్టేస్తాను డే 1 ఆఫ్. ఈ వీడియోలో వద్దులేండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూద్దాం ఎలా వస్తుంది ఏంటో. బాయ్.